లోన్ యాప్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఈజీ మనీ. కానీ నిజం ఏంటి అంటే ఇది ఈజీ మనీ కాదు, ఈజీ ట్రాప్. ఫోన్లో ఇన్స్టాల్ చేసిన నెక్స్ట్ మినిట్ మన డేటా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక్కసారి లోన్ తీసుకొని టైంకి రీపే చేయకపోతే కాంటాక్ట్స్కి అబ్యూజ్ మెసేజెస్, వల్గర్ ఎడిట్స్, నాన్ స్టాప్ కాల్స్, మెంటల్ టార్చర్ స్టార్ట్ చేస్తారు. ఇవి జస్ట్ యాప్స్ కావు, డిజిటల్ మాఫియా. పక్క దేశాల చైనీస్ కంపెనీస్ ఫేక్ ఇండియన్ నేమ్స్తో యాప్స్ని లాంచ్ చేసి ఇండియన్ ప్లే స్టోర్లో బాగానే రన్ చేస్తున్నారు. ఈ యాప్స్ని ఎవరు అప్రూవ్ చేస్తున్నారు, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? సాధారణ యాప్స్ అయితే తొందరగానే బ్యాన్ చేస్తారు. ఇవి మాత్రం ఇయర్స్ నుంచి యాక్టివ్గానే ఉన్నాయి. ఎందుకంటే వీటి వెనుక ఉన్నది మనీ, పొలిటికల్ సైలెన్స్, అఫీషియల్ నెగ్లిజెన్స్. ఇండియాలోని మెయిన్గా 3 రకాల లోన్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారా వర్క్ అవుతాయి. కానీ వీటి పని విధానం, టార్గెట్ ఆడియన్స్, సేఫ్టీ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి లోన్ యాప్స్. ఇవి ఆర్బీఐకి రిజిస్టర్ అయిన నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ద్వారా రన్ అయ్యే యాప్స్. ఎగ్జాంపుల్ క్యాషీ, క్రెడిట్ బీ, నైరా, పేసెన్స్, మనీ ట్యాప్. సెకండ్ వన్, బ్యాంక్ లింక్డ్ లోన్ యాప్స్. ఈ యాప్స్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోని పార్ట్నర్షిప్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ యోనో, ఐసిఐసిఐ ఐ మొబైల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్. థర్డ్ వన్, అన్రెగ్యులేటెడ్ చైనీస్ ఆరిజిన్ లోన్ యాప్స్. ఇవి చాలా డేంజరస్. ఇవి ఎలాంటి ఆర్బీఐ రిజిస్ట్రేషన్ లేకుండా ఇల్లీగల్గా వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్ క్యాష్ బీన్, మనీ, రూపీ కింగ్, 10 minutes లోన్, క్రెడిట్ ఫాస్ట్. ఇవన్నీ ఒకదాన్ని బ్యాన్ చేస్తే ఇంకొక పేరుతో మళ్ళీ వచ్చినవి. నెక్స్ట్, ఈ యాప్స్ని ఎవరు ఓన్ చేస్తున్నారు? ఈ యాప్స్ని చాలా వరకు చైనీస్ ఇన్వెస్టర్స్, డ్యూబియస్ షెల్ కంపెనీస్ లేదా ఫేక్ ఇండియన్ డైరెక్టర్స్ ద్వారా రన్ చేస్తారు. కొన్ని చైనీస్ కంపెనీస్ ఇండియన్ పేర్లతో డమ్మీ డైరెక్టర్స్ని పెట్టి కంపెనీని రిజిస్టర్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక యాప్ హైదరాబాద్ నుంచి రన్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ యాక్చువల్ ఓనర్ బీజింగ్లో ఉంటాడు. ఈ డైరెక్టర్స్ ఎవరి దగ్గర కూడా ఫిన్టెక్ లైసెన్స్ ఉండదు, కానీ లూప్ హోల్స్ని వాడి ఎన్బిఎఫ్సి అప్రూవల్ ఉన్న ఫేక్ పార్ట్నర్స్తో కలుస్తారు. దీనికి ఎగ్జాంపులే ఈ కేస్. 2020లో హైదరాబాద్లోని 50+ చైనీస్ లోన్ యాప్స్ పైన ఎంక్వైరీ జరిగింది. ఇక్కడ చైనీస్ నేషనల్స్ అయిన జూవేయి, లూ సాంగ్పింగ్ను అరెస్ట్ చేశారు. వీరే బ్యాక్ బైన్ నుంచి 10+ లోన్ యాప్స్ని రన్ చేస్తున్నట్టు సిబిఐ ఐడెంటిఫై చేసింది. అయితే మీకు ఇక్కడ ఎన్బిఎఫ్సి అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. ఇదొక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, కానీ ఇది బ్యాంక్ కాదు. ఆర్బీఐ దీనికి లైసెన్స్ ఇస్తుంది. ఇది పబ్లిక్ నుంచి మనీ యాక్సెప్ట్ చేయదు, కానీ పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, వెహికల్ లోన్స్ లాంటివి ఇస్తుంది. ఇలాంటి ఎన్బిఎఫ్సిల దగ్గర ఫిన్టెక్ కంపెనీస్ కొలాబరేషన్ తీసుకొని లోన్ యాప్స్ రన్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ చైనీస్ లోన్ యాప్స్కి ఫిన్టెక్ లైసెన్స్ ఉండదు. ఫిన్టెక్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ. ఈ లైసెన్స్ అనేది ఏవైనా యాప్స్ లీగల్గా ఫైనాన్స్ సర్వీసెస్ చేసేందుకు చాలా అవసరం. ఆర్బీఐ లేదా రెగ్యులేటెడ్ ఎన్బిఎఫ్సితో అఫిలియేషన్ ఉన్న ఆర్గనైజేషన్స్కి మాత్రమే ఈ ఫిన్టెక్ అప్రూవల్ ఉంటుంది. ఈ లైసెన్స్ ఉంటేనే యూజర్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి, లోన్ శాంక్షన్ చేయడం, ఈఎంఐ షెడ్యూల్ చేయడం వంటి సర్వీస్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక లెజిట్ లోన్ యాప్ని రన్ చేయడానికి అవసరమైంది ఆర్బీఐ గుర్తించిన ఎన్బిఎఫ్సి పార్ట్నర్షిప్, ఫిన్టెక్ లైసెన్స్ లేదా ఆథరైజేషన్. కానీ ఈ చైనీస్ ఆరిజిన్ యాప్స్ ఫేక్ ఎన్బిఎఫ్సి డాక్యుమెంట్స్ని, డమ్మీ ఇండియన్ డైరెక్టర్స్ని, అన్ఆథరైజ్డ్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ వాడి ఇల్లీగల్గా లోన్స్ ఇస్తున్నాయి. ఈ రోజుకి కొన్ని వందల లోన్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నా ఇవి ఎన్బిఎఫ్సివా లేదా ఫిన్టెక్ లైసెన్స్ ఉందా అనే క్వశ్చన్కి గవర్నమెంట్ దగ్గర కూడా ఒక క్లియర్ ఆన్సర్ లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, గూగుల్ ప్లే స్టోర్లోని ఈ లోన్ యాప్స్ని ఎలా అప్రూవ్ చేస్తారు? గూగుల్ ప్లే పాలసీస్ ప్రకారం లోన్ యాప్స్కి ఇండియాలో ఆర్బీఐ అప్రూవల్తో పాటు కేవైసీ ప్రాసెస్ కంపల్సరీ. వీటితో పాటు యాప్ ఇన్ఫోలోని లోన్ ప్రొవైడర్ యొక్క ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఉండాలి. అయితే ఇక్కడే వీళ్ళు లూప్ హోల్స్ని యూజ్ చేస్తారు. ఇవి థర్డ్ పార్టీ ఎన్బిఎఫ్సితోని ఫేక్ పార్ట్నర్షిప్స్ చూపించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాయి. అయితే ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఆటోమేటెడ్ రివ్యూ సిస్టమ్ని ఫాలో అవుతుంది. గూగుల్ ఎక్కువగా ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా యాప్స్ని చెక్ చేస్తుంది. యాప్ యొక్క కోడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్స్ చూపించకపోతే అలాంటి యాప్స్కి అప్రూవల్ ఇస్తుంది. దీనివలన కొన్ని చైనీస్ యాప్స్ కానీ, ఫారెన్ స్కామర్స్ కానీ ఫేక్ ఎన్బిఎఫ్సి డాక్యుమెంట్స్, ఇండియన్ సౌండింగ్ కంపెనీ నేమ్స్ని ఉపయోగించి యాప్స్ని అప్రూవల్కి పెడతారు. కొన్ని యాప్స్ అయితే లోన్, ఇంట్రెస్ట్ అనే పదాలు క్లియర్గా మెటా డేటాలో రాయకుండా అప్రూవల్ని పొందుతాయి. కొన్నిసార్లు ఒక యాప్ బ్యాన్ అయినా కూడా కొత్త పేరుతోని కొన్ని కోడ్ చేంజెస్తో తిరిగి రీలాంచ్ చేస్తారు. వన్స్ ఇవి ప్లే స్టోర్లో అప్రూవల్ పొందిన తర్వాత 1000 నుంచి లోన్స్ అనేవి శాంక్షన్ చేస్తారు. యాక్చువల్ అమౌంట్ ఇవ్వరు, కానీ ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ అని కట్ చేస్తారు. టైంకి రీపే చేయకపోతే కాంటాక్ట్స్ని యాక్సెస్ చేసి రిలేటివ్స్కి అప్సీన్ ఫొటోస్, ఎడిటెడ్ వీడియోస్ని పంపుతారు. కొంతమంది లోన్స్ క్లియర్ చేసినా సరే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉందని హెరాస్మెంట్ కాల్స్ వస్తూనే ఉంటాయి.
ఇంకా ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనం తీసుకున్న అమౌంట్ కన్నా డబల్ ట్రిపుల్ ఇంకా అంతకు మించి పడుతూనే ఉంటుంది. వీటిని క్లియర్ చేయలేక హెరాస్మెంట్స్ కాల్స్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. మహారాష్ట్రలోని 38 మంది, ఆంధ్రప్రదేశ్లో 21, కర్ణాటకలోని 15 మంది, ఇంకా ఎన్నో స్టేట్స్లో ఎంతో మంది లోన్ యాప్స్ వల్ల చనిపోయారు అనేది ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీస్ రికార్డ్స్లో ఉంది. ఇంత జరుగుతున్న ఈ యాప్స్ని బ్యాన్ చేయకపోవడానికి రీజన్, ఈ యాప్స్ చాలా వరకు ఇండియన్ ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్తో పార్ట్నర్షిప్లో ఉంటాయి. కానీ నిజానికి వీటి కంట్రోల్ మొత్తం చైనా నుంచే ఉంటుంది అండ్ వీటి పేపర్స్ కూడా మొత్తం లీగల్గా ఉంటాయి. ఇక్కడి వరకు చాలా క్లియర్గా ఉంది. కానీ మిస్టేక్ ఎవరిది? ఎవరి వల్ల ఈ యాప్స్ బ్యాన్ చేయలేకపోతున్నాం? ఆర్బీఐ లోన్ యాప్స్ లెజిట్ కాదని తెలిసినా వాటిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోదు. ఎన్బిఎఫ్సిస్ మీద కఠినంగా వెరిఫై చేయకుండా కొన్ని షాడో కంపెనీస్కి ఇండైరెక్ట్గా అప్రూవల్స్ ఇచ్చింది. ఇలా అప్రూవ్ అయిన షాడో కంపెనీస్తోని ఈ లోన్ యాప్స్ టైఅప్ అయ్యి లీగల్గా ప్లే స్టోర్లోకి వస్తున్నాయి. ఐటీ మినిస్ట్రీ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఏ యాప్ ఉంది అనేది మానిటరింగ్ లేకపోవడం, సైబర్ కంప్లైంట్స్ వచ్చినా దానిపైన డీప్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, గూగుల్ ఆర్ యాప్ స్టోర్ 14,000కి పైగా యాప్స్ ఉన్నాయి, వాటిని కఠినంగా చెక్ చేయకపోవడం, ఒక యాప్ బ్యాన్ చేసిన తర్వాత అదే యాప్ని పేరు మార్చి పెడితే దాన్ని మళ్ళీ అప్రూవ్ చేయడం, పొలిటికల్ సిస్టమ్ థౌజండ్స్ ఆఫ్ విక్టిమ్స్ ఉన్నా కూడా ఒక సెంట్రల్ లెవెల్ పాలసీ తీసుకురాకపోవడం, మీటింగ్లు సలహాలు పేరిట వాయిదాలు వేస్తూ అసలు చట్టాన్ని చేయకపోవడం. కాబట్టి ఇది ఒక్కరే చేసిన మిస్టేక్ కాదు, ఇది ఒక పూర్తి వ్యవస్థే బాధ్యత తీసుకోకపోవడం వలన ఇంకా ఈ యాప్స్ పనిచేస్తూనే ఉన్నాయి. ఇది నార్మల్ ఫినాన్షియల్ స్కామ్ కాదు, ఇది ఒక సైకలాజికల్, ఎమోషనల్ అండ్ నేషనల్ లెవెల్ బిట్రయల్. ఈ యాప్స్కి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే మన చుట్టూ లోన్ యాప్స్ కాదు, డెత్ ట్రాప్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.